పురాణాల్లో చెప్పిన యుద్ధ తంత్రాల్లో ఒక తంత్రం ఇప్పటి కాలానికి సరిగ్గా సరిపోతుంది. అదే యుద్ధం గెలవాలంటే నీ శత్రువు గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనే తంత్రం. దీంట్లోకి వెళ్లే ముందు ఒక్కసారి 2 దశాబ్దాల వెనక్కి వెళ్ళాలి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవగానే తన చుట్టూ ఒక మాఫియా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ వ్యవస్థలో వైఎస్ ఫ్యామిలీ అంటే పడి చచ్చే ఐఏఎస్లు, ఐపీఎస్లు, అరాచకవాదులు ఉండేవారు. వైఎస్ పోగానే వీళ్ళందరూ జగన్ పక్కకు చేరారు. జగన్ దగ్గర ఉన్న వీళ్ళ నెట్వర్క్ ఎలా ఉంటుందంటే ప్రభుత్వంలో పనిచేసే ఎంఆర్ఓలు, సిఐ స్థాయి నుంచి పై స్థాయిలో అంటే సిఎస్ వరకు ప్రతి ఒక్కడి వివరాలు వీళ్ళ దగ్గరే ఉండేది. వీళ్ళు జగన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. సివిల్ సర్వీసెస్ అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్లు కూడా వీళ్లలో ఉండటం షాక్ అయ్యే విషయమే. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళదే హవా. వీళ్ళు జగన్ కోసం ఏవైనా చేస్తారు. మీకు గుర్తుందో లేదో 2009లో అప్పటి డీజీపీగా ఉన్న ఎస్ఎస్పి యాదవ్ మీరంతా రాజశేఖర రెడ్డి గారి కోసమే పని చెయ్యాలి అని మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చారు. అంతెందుకు 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీలో జరిగే ప్రతి కీలక సమావేశ వివరాలను పిన్ టు పిన్ జగన్కు చేరవేసేవారు. 2019 ఎన్నికలప్పుడు సిఎస్ నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు చాలామంది టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. ఎవరెవరు తనకు వ్యతిరేకంగా పనిచేశారో చంద్రబాబుకు తెలుసు. అయినా వీళ్లలో చాలామంది ఇప్పటికీ అదే పోస్టులో ఉన్నారు. ఇప్పుడు కూడా వీళ్ళందరి ద్వారా జగన్ రెడ్డి ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నాడు. వీళ్ళందరూ జగన్ రెడ్డి తయారు చేసిన స్లీపర్ సెల్స్. వీళ్లలో మార్పు రావటం అనేది జరగని పని, అది అసాధ్యం. అందుకనే చంద్రబాబు వీళ్ళని ఎంత త్వరగా ఏరి పరేస్తే అంత మంచిది. ఇప్పటికే సచివాలయంలో ఉద్యోగాల సంఘ నాయకుడు ఒకరు సచివాలయ సమాచారం మొత్తం జగన్కి చేరవేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు ఏరి కోరి ఐపీఎస్ కీలక బాధ్యత అప్పగిస్తే ఆయన గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక ఐపీఎస్ల టీంను తయారు చేస్తున్నాడని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఐపీఎస్ అధికారి 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎంత చేయాలో అంతా చేశాడు. అధికారంలోకి రాగానే చంద్రబాబు అలాంటి వ్యక్తిని తెచ్చి నెత్తి మీద పెట్టుకోవటం పెద్ద ట్విస్ట్. గత నెల రోజులుగా ఐపీఎస్ బదిలీలు చంద్రబాబు చేయలేకపోతున్నాడంటే కారణం ఈ బ్యాచ్ అని పోలీస్ వర్గాలు అంటున్నాయి. ఒక మాజీ సిఎస్ ఆధ్వర్యంలో కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్లు అండ్ రిటైర్డ్ ఐపీఎస్లు హైదరాబాద్లోని ఒక హోటల్లో రెగ్యులర్గా కలుసుకుని జగన్ని మళ్ళీ అధికారంలోకి ఎలా తీసుకురావాలి అనే దానిపైన ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నారట. చంద్రబాబు పాలన, అభివృద్ధితో పాటు జగన్ గ్యాంగ్ మీద ఫోకస్ పెట్టాలి. జగన్ రెడ్డి వేసే ప్రతి అడుగును చంద్రబాబు ముందే పసిగట్టాలి. జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఏం ప్లాన్ చేయడు. కుట్రలు, కుతంత్రాలు అన్నీ బెంగళూరు ప్యాలెస్లోనే చేస్తాడు. అక్కడ కూడా నిఘా వర్గాలు కన్నేసి ఉంచాలి. ముందు ఈ అధికారులందరికీ చంద్రబాబు అంటే ఏంటో చూపెట్టాలి. జగన్ రెడ్డిని అతపాతాళానికి తొక్కాలంటే వీళ్ళు ప్రభుత్వంలో అసలు ఉండకూడదు. వీళ్ళు ఎంతసేపు జగన్ కోసమే పనిచేస్తారు. అందుకనే చంద్రబాబు చాలా కఠినంగా ఉండాల్సిందే.